ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, నేను ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వస్తాను. ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను. శరణ్య, నువ్వు కూడా వెళ్ళు. ఏమే పెద్ద కోడలా, చిక్క కుదిరిందా? ఎలా ఉంది నీ పిచ్చి పర్ఫార్మెన్స్ కి? ఈ ఆనంద భైరవి ఇచ్చి పడేసిన అల్టిమేట్ రీప్లే. నీకన్నా డాక్టర్ పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేశాడు కదా. స్క్రిప్ట్ అలా ఇచ్చా అండ్ గిఫ్ట్ కూడా అలాగే ఇచ్చా. ఇంకా ఎరగదీయడా ఏంటి? లగ్న పత్రిక కాల్చి నువ్వు నా కోడలి మీద వేసిన అభాండానికి, మోపిన నిందకి ఇదొక రకంగా ప్రతిదాడి. ఇక ముందు ప్రతి దాడి ఇలాగే ఉండబోతోంది అని నీతో చెప్పడానికే ఇలా చేశా. దీన్నే ట్రైలర్గా గుర్తుపెట్టుకో, ఓకే? అమ్మే, ఇది ట్రయల్ రన్ అంట. ఇంకా ముందు ముందు ఎట్ట పరిగెత్తించద్దు ఏందో. ఏమండి, ఈ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ లోగా ఓల్డ్ స్టాక్ అంతా ఫినిష్ అయిపోయేలాగా చూడాలి. దెన్ ఈ డిజైన్స్ ని లాంచ్ చేయాలి. అవునానంద, రేపటి నుంచి స్టాక్ క్లియరెన్స్ సేల్స్ గాను ఆఫర్స్ ని ప్లాన్ చేయబోతున్నాం. అదే పబ్లిసిటీ కూడా ప్లాన్ చేయబోతున్నాం. సరే, దర్శన్, ప్రయాణం ఎలా జరిగింది నాన్నా? సూపర్ అమ్మా. నాన్న, అన్నయ్య, పెద్దనాన్న వాళ్ళందరూ ఎక్కడా? పెద్దనాన్న, అన్నయ్య, పెద్దమ్మా, అందరూ త్వరగా రండి. మీ అందరితో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి, త్వరగా రండి. దర్శన్ బాబు, ఇదేనా రావడం? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అంటే బెంగళూరుకి వెళ్ళిన పని శుభంగా పూర్తయింది కదూ? శుభంగా ఏంటి పెద్దనాన్న, గ్రాండ్ సక్సెస్ చేసుకుని తిరిగొచ్చాను. బెంగళూరు కంపెనీ వాళ్ళు 1000 కోట్ల డీల్కి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇక నుంచి మన రాజ్కోటి సిల్క్స్ రేంజ్ నెక్స్ట్ లెవెల్. అంతే. దర్శన్, చాలా గ్రేట్ రా, చాలా హ్యాపీగా ఉంది. బెంగళూరు కంపెనీ వాళ్ళైతే అక్కడ నేను ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఫిదా అయిపోయారనుకో. అక్కడంతా నా విజనరీ థాట్ ప్రాసెస్ ని చాలా అప్రిషియేట్ చేశారు. అంతేకాదు, ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ ని మన రాజ్కోటి సిల్క్స్ కి అప్పగించడంలో అక్కడ టీంలో ఎవ్రీవన్ హ్యాపీ. నాకు తెలుసు నాన్నా, నువ్వు ఫీల్డ్లో అడుగు పెట్టావు అంటే సక్సెస్ తోనే తిరిగొస్తావు అని. గ్రేట్ దర్శన్, మీ అమ్మ రాజ్కోటి సిల్క్స్ ని ఈ స్థాయి వరకు తీసుకొస్తే ఆ స్థాయిని ఆకాశమంత చేసే బాధ్యత నీ భుజాన వేసుకుని సక్సెస్ ని సాధించావు. ఈ క్రెడిట్ మొత్తం నీదే నాన్న, నీదే. నాన్న రోహిత్, ఈ సంతోషాన్ని మన కంపెనీ క్రూతో పాటు మన శ్రేయోభిలాషులతో కూడా పంచుకోవాలి. వాళ్ళందరూ కూడా మన ఈ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్లే. నువ్వే దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి నాన్నా. ఓకే పిన్ని, అదంతా నేను చూసుకుంటాను. లారీ, నువ్వురా.
అనయ్య ఈ డిజైన్స్ మేము చూసాము, ఒకసారి నువ్వు కూడా చూడు. ఆనంద, లీలావతి ఎలా ఉన్నారు? మేం బావున్నాం. మీరు బావున్నారా? బాగున్నాం. శాంతి ఏంటి ఈ మధ్య కనపడటం లేదు? మా అమ్మాయి నీళ్ళొసుకుంది, అందుకే. ఓ అవునా శాంతి? అవును, 7వ నెల. ఇంకా అమ్మాయిని చూసుకోవడంలోనే సమయం సరిపోతుంది. దానికి తోడు ఇదిగో పెద్దదాన్ని కూడా నేనే చూసుకోవాలి. ఇదిగో మా పట్టుకో. రేపు అమ్మాయికి ఇంట్లో సీమంతం జరిపిస్తున్నాం. మీకెన్ని పనులున్నా సరే పేరెంటానికి మాత్రం తప్పకుండా రావాలి. మర్చిపోవద్దు. తప్పకుండా వస్తాం శారదా. అమ్మగారు, మార్కెట్ నుంచి తమరు చెప్పిన కూరగాయలన్నీ తెచ్చేసి ఉండాలమ్మా. సరే కిచెన్ లో పెట్టేసి వెళ్ళు. ఈ తాత పజ్జులో పాప కోసం కూడా ఫంక్షన్ చేస్తారా? బొజ్జలో పాప, ఇదేంది ఇది? ఇదిగో పాప, నువ్వు అనుకుంటున్నట్టు ఆ బొజ్జు కాదమ్మా, ఇది వేరు. కాదు, ఇలానే ఉంటుంది. డాక్టర్ గారు అందులో బేబీ ఉందని చెప్పారు. అందుకే ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫంక్షన్ చేయాలి. అమ్మా తల్లి, ఇది సీమంతం చేసుకునే బొజ్జ కాదు తల్లి. దీని లోపలుండే మెటీరియల్ వేర్లే. కాదిది అదే. అమ్మా ఇది అది కాదమ్మా, ఇది వేరు. అవునమ్మా దివ్య, ఇది మీ అమ్మకొచ్చిన లాంటి బొజ్జ కాదు. మరి చూడ్డానికి అలాగే ఉందిగా. లోపల పాప లేకపోతే నీ పొట్ట అంతెత్తెందుకుంటుంది? లోపల పాప ఉండే ఉంటుంది. తాతయ్య ఎవరికీ చెప్పడం లేదు. అలా ఏం కాదమ్మా. ఒళ్ళొంచి కష్టపడ్డం మానేస్తే ఇలాగే బొజ్జ కొండలా పెరుగుతుంది. అంతేగాని ఇది నువ్వనుకునే బొజ్జ కాదమ్మా. అవునా తాత? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. ఒకవేళ లోపల పాప ఉంటే ఏం చెక్క ఫంక్షన్ చేసుకోవచ్చు.